పట్టాభిరాము. సో గాయ్స్ రండి మనం అయితే టెంపుల్ దగ్గర అయితే చూద్దాము. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే లేటెస్ట్ వీడియోతో అయితే వచ్చేసాను. ఈ టెంపుల్ ఎక్కడో వెనక బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, ఎంత అద్భుతంగా ఉందో. సో ఈ టెంపుల్ని వల్మిడి టెంపుల్ అని అంటారు. సో ఇది మనకు వచ్చేసి పాలకుర్తి దగ్గర అయితే ఉంది. అండ్ టెంపుల్ మాత్రం అద్భుతంగా నిర్మించారు. నేనైతే ఒక షార్ట్ చేశాను ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే. సో చాలా మంది కామెంట్లో అడిగారు అన్నట్టు, ఫుల్ వీడియో చేయండి, అసలు టెంపుల్ ఎలా ఉంది అండ్ ఇప్పుడు మొత్తం ఒకసారి చూపియండి అని అంటే, నేనైతే ఇప్పుడు ఈ దసరా టైంలో వచ్చేసి ఇదైతే రికార్డ్ చేస్తున్నాను. సో టెంపుల్ ఎలా ఉందో మొత్తం కంప్లీట్లీ చూపిస్తా. అండ్ దీనికి వచ్చేసి ఒరిజినల్ టెంపుల్ కూడా మనకు లోపల అయితే చూపిస్తా. చూడండి, మనకైతే ఈ ఆలయంలో మనకైతే సీతారామచంద్ర స్వామి వారు అయితే దర్శనమిస్తారు. అదేవిధంగా అటు రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే శివలింగం, చరిత్రకు సంబంధించిన అవన్నీ అయితే ఉన్నాయి, గుండము అవన్నీ అయితే మనకైతే లాస్ట్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడే మంచిగా అయితే మీరైతే ఫీల్ అవుతారు. అండ్ పదండి చూద్దాం, ఆ దేవుణ్ణి అయితే దర్శించుకుందాం. పాతకాలంలో అయితే ఇక్కడ అయితే ఉన్నాయి. అండ్ లోపల కూడా ఇంకా బాగున్నాయి, చూపిస్తా. గణపతి దేవుడు ఇక్కడ చూస్తున్నారు కదా, మనకైతే ఇది గణపతి దేవుంది. ఇక్కడైతే ఇక్కడ రాతి పైన అయితే చెక్కి ఉంచారు. అండ్ ఇక్కడైతే చూసుకున్నట్లయితే మనకు మును కదా, అవన్నీ శ్రీ పట్టాభి రామచంద్రుడు అని రాశారు. ఇవన్నీ అయితే రాతి పైన చెక్కి ఇక్కడైతే పెట్టారు. లోపల చూడండి లాస్ట్ వరకు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇటు సైడ్ ఉన్నాయేమో మునులు అన్నట్టు. వాళ్ళందరూ ఇక్కడ ధ్యానం చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గుండంలోనే తానం చేసేవారంట. సో అటు సైడ్ అయితే వెళ్ళి మనం ఒకసారి చూద్దాం లోపల వరకు కదా. ఇదైతే రీసెంట్ టైమ్స్లో కట్టారు అన్నట్టు వాళ్ళైతే. ఒకసారి కోనేరులో దీనిలోకి దిగి చూద్దాం. వస్తే ఆంజనేయ విగ్రహం కూడా కనిపిస్తుంది ఇక్కడ చూడండి. మన ఎండాకాలంలో స్వాములు అయితే ఇక్కడికే వచ్చి వాళ్ళైతే స్వామిమాలలో వేసిన వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి పూజ చేసుకొని ఇందులో లోపల ఉండి ఇక్కడనే స్నానాలు అవన్నీ అయితే చేస్తారు మనకు ఈ వల్మిడి టెంపుల్ దగ్గర అయితే. సో ఇంకా పైకి అయితే వెళ్ళి మనం టెంపుల్ ఎట్లుందో చూద్దాం. లొకేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అండ్ చూస్తున్నారు కదా మీరు, వెనక సైడ్ చూడండి మొత్తం ఎట్లా కనిపిస్తుందో. సో ఇదంతా ఇప్పుడు అన్నీ ఓల్డ్ టెంపుల్ అన్నట్టు ఇక్కడ. సో పైన అయితే కొత్తగా కట్టారు, అది చూపిస్తా పదండి. సో గాయ్స్ రండి మనం అయితే టెంపుల్ దగ్గర అయితే చూద్దాము. సో యాక్చువల్గా ఈ వల్మిడి టెంపుల్ది ఎంట్రెన్స్ ఇక్కడ కాదు, అక్కడ ఉంటుంది అన్నట్టు ఎంట్రెన్స్. కాకపోతే మనమైతే ఫస్ట్ ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసి ఆ ఎంట్రెన్స్ దగ్గర అయితే నేను తీసుకుపోయి మీకు అయితే చూపిస్తా. చలో, ఇక్కడ చూస్తున్నారు కదా, పాతకాలంలో ఇక్కడనే నాట్యం చేసే అవన్నీ అయితే ఇక్కడ చేసేవారంట. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అండ్ ఇది వచ్చేసి వల్మిడి దగ్గర ఉన్న నాట్య మండలి. నెక్స్ట్ మనకైతే ఇక్కడ శివాలయం కూడా ఉంది, పదండి చూపిస్తాం. హర హర మహాదేవ శంభో శంకర. ఫ్రంట్ సైడ్లో చూసుకోండి అండ్ ఏ విధంగా ఉందో. మనకు వాల్మీకి మహర్షి విగ్రహం కూడా పెట్టారు. ఇక్కడ చూడండి ఏ విధంగా ఉందో. గోవిందాయ నమః. మనోవాంఛాఫలసిద్ధిరస్తు. సీతారామచంద్ర స్వామి నందద్వారాం రాధృశాం నిత్యపుష్టాం ఈశ్వరీగం సర్వం. జై శ్రీరామ్. మంగళ నీరాజనం సమర్పయామి. జై శ్రీరామ్. సో గాయ్స్ ఇప్పుడు టైం అయితే అయిపోయింది కాబట్టి టెంపుల్ అయితే మ్యాక్సిమం క్లోజ్ చేశారు. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే శ్రీ హనుమంతుల వారు అయితే ఎదురుగా పెట్టారు అన్నట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా లాస్ట్లో, అయ్యో శ్రీరాముల వారు అయితే ఇక్కడ ఉన్నారు. హాయ్ ఉంది. అండ్ ఎట్లా అనిపించింది టెంపుల్ అయితే? బాగుంది, సూపర్. అండ్ నేనైతే థర్డ్ టైం వచ్చాడు అండ్ వీళ్ళైతే ఫస్ట్ టైం.
టెంపుల్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఇక్కడ లడ్డు ప్రసాదాలు కూడా అమ్ముతారు అండ్ కొబ్బరికాయలు కూడా. టెంపుల్ మొత్తం ఇది మొత్తం ఈ టెంపుల్ పక్కన చూడండి మనకైతే మొత్తం గుట్టలే ఉన్నాయి. ఈ టెంపుల్ కూడా వచ్చేసి మనకైతే గుట్ట పైన అయితే కట్టారు. అన్ని స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ విధంగా అయితే నడుచుకుంటూ వెళ్ళి మనం పైకి అయితే రావచ్చు. అండ్ ఒక్కసారి లొకేషన్ చూడండి, మెట్ల మార్గం దారి చూడండి ఒక్కసారి. అండ్ ఇదైతే చాలా పీస్ఫుల్ ఉంది. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్లయితే గాయస్ ఇక్కడ లొకేషన్ అయితే చూసారు కదా. ఇప్పుడు మేమైతే వచ్చే టైం మధ్యాహ్నం అవుతుంది ఇప్పుడైతే. అండ్ లొకేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అండ్ కంప్లీట్లీ ఇదైతే మొత్తం గుట్ట పైన అయితే ఇక్కడైతే ఈ ఆలయం అయితే నిర్మించారు. ఈ ఆలయం పేరు వచ్చేసి వల్మిడి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం. గ్రామం వల్మిడి గ్రామం నుంచి పాలకుర్తి వల్మిడి గ్రామం నుంచి వస్తుంటే ఇదైతే ఎంట్రన్స్ అన్నట్టు. ఇక్కడ స్టెప్స్ లేకుంటే మనం అయితే బైక్స్ కార్స్ అయితే డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాయి. అండ్ ఇది చూడండి కాలినడకన అయితే ఈ విధంగా అయితే వెళ్ళాలి. ఒకసారి ఎంట్రన్స్ చూపిస్తా చూడండి ఏ విధంగా ఉందో. వల్మిడి టెంపుల్కి సంబంధించి వీడియో అయితే చూసారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. మీకు వీలైతే వీకెండ్స్లో తప్పకుండా ఈ ఆలయాన్ని అయితే దర్శించుకోండి. జై శ్రీరామ్, జై హనుమాన్.